చిత్తూరు నగరంలోని డంపింగ్ యార్డ్ ను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా చెత్త చెదారాన్ని తొలగించి సుందరవనంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. సోమవారం చిత్తూరుకు పర్యటనకు వచ్చిన ఆయన తొలుత స్థానిక వంగసముద్రంలోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. అనంతరం ఆయన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని ఆయన కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లకు 50 ఎలక్ట్రికల్ చెత్త సేకరణ వాహనాలను మంజూరు చేస్తామన్నారు. స్వచ్ఛ చిత్తూరును ఏర్పాటు చేస్తామని, ఇందుకు గాను చెత్త సేకరణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన చెత్తపై కూడా పన్ను వేసి చెత్త ప్రభుత్వంపై అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు. వాటన్నింటినీ తొలగించి స్వచ్ఛ చిత్తూరును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ ఆముద, చూడ చైర్మన్ పర్సన్ కరాఠీ హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వెల్లడించారు. సోమవారం ఉదయం చిత్తూరుకు చేరుకున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కమిషనర్ పి నరసింహ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ చిత్తూరు నుండి చెత్తరేని నగరంగా తీర్చిదిద్దారని లక్ష్యంగా ఈ డిసెంబర్ 31వ లోపు డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను మొత్తం తొలగించి ఆ స్థలంలో సుందరీకరణ పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం చిత్తూరు నగరానికి 50 ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంజూరు చేస్తున్నామని, కొత్తగా చెత్తను రీసైకిల్ చేసేందుకు స్థలాన్ని కూడా పరిశీలించి వాటికి ఆమోదం తెలపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజున చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్యటన సందర్భంగా మరి అన్ని రకాలుగా ఇక్కడ నేను సమీక్షించదలుచుకున్నటువంటి అనేక కార్యక్రమాలని, అనేక అభివృద్ది పనుల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమన్వయపరుస్తూ మరి అధికారులందరినీ కూడా సమావేశం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ గారికి, అదేవిధంగా చిత్తూరు కార్పొరేషన్ గౌరవ మేయర్ ఆముద గారికి, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి గారికి, తుడా చైర్మన్ హేమలత గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు గారికి, ముదిలియార్ కార్పొరేషన్ చైర్పర్సన్ త్యాగరాజన్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకటేష్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్ గారు, జడ్పీ సీఈఓ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున ప్రత్యేకంగా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 11 నెలల నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయనే స్వయంగా సారథ్యం వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అనేక అంశాలపైన ఆయన దృష్టి పెడుతూ దేశానికే స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలబడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కేటాయించి ఆయనే స్వయంగా రాష్ట్రం నలుమూలలా కూడా పర్యటిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గా మాకు ఒకటే లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం. ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ, అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్లినటువంటి 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ 85 లక్షల టన్నుల్లో దాదాపు 1.5 లక్షల టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్లారు. చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు, దేన్ని వదిలిపెట్లా, ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్తను మాత్రం ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ విధంగా చిత్తూరు నగరంలో 1.5 టన్నుల చెత్త దాదాపు ఒక 15 ఎకరాల స్థలంలో పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. మరి దాన్నంతా కూడా తొలగించి
ఈ డంపింగ్ యార్డ్లన్నింటినీ కూడా క్లియర్ చేసి వాటన్నిటిని కూడా మంచి పార్కులుగా మార్చాలి, గ్రీన్ స్పేసెస్ గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. దాదాపుగా 13 కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ 1.5 టన్నుల చెత్తని తొలగించడానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడే నేను స్వయంగా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ అంతా కూడా పూర్తి చేశారు, ప్రాసెసింగ్ అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం ప్రారంభమవుతోంది. మరి ఇప్పుడే అక్కడ ఈ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి సిగ్మా వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గారు, నేను, మేయర్ గారు అందరం ఒక టార్గెట్ ఇచ్చాం. డిసెంబర్ 31వ తేదీ కల్లా ఏదైతే అక్కడ చెత్త ఉందో చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ పేరుకుపోయిన చెత్త మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేస్తాం. జనవరి మాసం నుంచి మరి ఆ 15-16 ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి చైర్మన్ సుగుణమ్మ గారు కూడా ఉన్నారు. వారి యొక్క సహకారంతో దాన్ని ఒక పార్కుగా అభివృద్ది పరిచి వచ్చే సమ్మర్ వేసవి సెలవుల నాటికి ఒక అద్భుతమైనటువంటి పార్కు చిత్తూరు నగరంలో తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.